పవన్ కళ్యాణ్‌కి 5 నెలలు టైం అయితే మరి సీఎం అయ్యి చూపిస్తారు అంటూ చెప్తోంది విజయశాంతి. విజయశాంతికి మరి ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఆమె కాంగ్రెస్ పార్టీకి మరి వెల్కమ్ చెప్పిందే సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె భారీగా అయితే బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి మరి ఓకే చెప్తూ కాంగ్రెస్ పార్టీలోకి అధికారికంగా చేరారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ఆమె ఉండడమే కాకుండా రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కి ఫుల్ సపోర్ట్‌నిస్తోంది. అంతేకాకుండా తెలుగుదేశం, జనసేన కలిసి అధికారం ఫార్మ్ చేస్తున్న నమ్మకం ఉందని, ఏపీలో పవన్ కళ్యాణ్‌కి మంచి పాపులారిటీ ఉంది కాబట్టి, ఈ ఉద్దేశంలో ఆయన కనుక ముందడుగు వేస్తే మంచి విజయాలు సాధిస్తారని, కేవలం 5 నెలల్లో ఆయన అధికారాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలున్నాయంటూ చెప్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేనకి మూలాలుగా మారినటువంటి ఈ తరుణంలో అందరూ కూడా ఎంతో అద్భుతమైన విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తోంది మన విజయశాంతి. ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరున్న విజయశాంతి ఇటీవల బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పింది. సో, కేంద్రంలో మంచి పలుకుబడిగా ఉన్నటువంటి విజయశాంతి అక్కడ జరుగుతున్నటువంటి గ్రూపు రాజకీయాలు నచ్చక మరి పార్టీకి బాయ్ చెప్పింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి వెల్కమ్ చెప్పింది. గతంలో కూడా కాంగ్రెస్‌తో మంచి అనుబంధాలు విజయశాంతికి ఉన్నాయనే చెప్పాలి. ఇప్పుడు తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో అంతా ఆశావహులు ఏర్పడుతున్నారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవడమే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నటువంటి అభిమానంతోనే కాకుండా భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా ఆయన చాలా గొప్ప పేరు సంపాదిస్తారంటూ విజయశాంతి ఆయన ఏపీకి సీఎం కావాలని కోరుతున్నారు.